ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు గురువారం ఏప్రిల్ 23వ తారీఖున 4వ ఇంటిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణం చేత గురువారం రోజున కుంభరాశి వారి జాతకం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు రేపు గురువారం ఏ విధంగా ఉంటుందో అనే పూర్తి విషయాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 23వ తారీఖున గురువారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు ఉండేటటువంటి అన్ని సమస్యల నుంచి మీరు బయటపడే ప్రయత్నం అయితే చేస్తారు. అలాగే మీకు ఉన్నటువంటి చాలా రకాల గొడవలు అయితే తగ్గుముఖం పడతాయి. ఇక రేపటి రోజున కుంభరాశి వారికి మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇష్టమైన వారిని రేపు మీరు కలుసుకోబోతున్నారు. ఇక రేపు మీరు చేసే పనుల కారణంగా మంచి పేరు ప్రఖ్యాతలైతే మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజున కుంభరాశి వారు వ్యాపారపరంగా మీరైతే అనుకోని విధంగా వృద్ధిలోకి వస్తారు. అలాగే నూతన వ్యాపారాలు మీకు కలిసి రాబోతున్నాయి. అదేవిధంగా మీకైతే గురువారం రోజున నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసిన వారికి మీ యొక్క ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలించబోతున్నాయి. ఇక మీరు రేపు వ్యాపార పరంగా వృద్ధిలోకి వస్తారు. రేపటి రోజున నూతన ధనయోగం, వ్యాపార యోగం, వాహన యోగం మీకైతే విశేషంగా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి రేపటి రోజున కోర్టుపరమైన వివాదాలు ఉంటే అవి పరిష్కారం అయ్యే దిశగా మీకైతే కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు మీకు పరిష్కారం అవటమే కాకుండా నూతన విషయాలని అయితే మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే మీరు ఎవరితో ఎలాంటి పని చేయించాలి అనేది రేపు మీకైతే బాగా తెలిసి వస్తుంది. తద్వారా మీ పనులు వాళ్ళకి అప్పగించి అన్ని పనులని అయితే మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయించుకుంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే సంతానం పరంగా ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారో వాళ్ళకి రేపు కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా గురువారం రోజున ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకు పరస్పర సహకారం అనేది ఏర్పడుతుంది. మంచి బాండింగ్ అనేది ఏర్పడబోతోంది. ఇక మీ మధ్య ప్రేమానురాగాలైతే బాగా పెరుగుతాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు రేపటి రోజున మళ్ళీ తిరిగి కలుసుకునేందుకు అవకాశం అనేది మీకు రాబోతోంది. అదేవిధంగా ప్రేమికుల మధ్య మీ యొక్క ప్రేమకు సంబంధించిన మీ యొక్క రిలేషన్షిప్ బాండ్ అన్యోన్యత మరింత పెరుగుతుంది. ఇక రేపటి రోజున కుంభరాశి వారు పరువుకి, ప్రతిష్టకి ప్రాధాన్యత చాలా అధికంగా ఇస్తారు. అదేవిధంగా మీరు రేపు గురువారం రోజున పూజాది కార్యక్రమాల్లో దాన ధర్మాలు చేయడం జరుగుతుంది. అలాగే మీకు రేపటి రోజున ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆనందంగా ఉంటారు. ఎటువంటి సమస్యకైనా మీరైతే వాటి నుంచి తేలికగా రేపటి రోజు బయటపడతారు. అదేవిధంగా ఎలాంటి కష్టం ఎదురు అయినా కానీ దానిని మీరైతే దాటుకుంటారు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు పెట్టుకున్న గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారు. మీరైతే ప్రశాంతంగా ఉండేలాగా ఉంటారు. నూతన ప్రదేశాలకి మీరు వెళ్ళబోతున్నారు. కొత్త విషయాల్ని నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం, ముఖ్యంగా మీరు టెక్నాలజీ పైన నాలెడ్జ్ని పెంచుకోవడం, వాహనాలు కలిసి వస్తాయి. రేపటి రోజున రాజకీయ నాయకులకు ప్రజలకి మధ్య రిలేషన్ బలపడుతుంది. మీరైతే
కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు మొక్కలు నాటడం కానీ, అలాగే వ్యవసాయం పైన ఆసక్తిని లేదా మీరు నేచర్‌లో అంటే ప్రకృతితో మమేకమై ఉండేందుకు బాగా ఆసక్తిని చూపుతారు. ఆదాయం పెరిగి రేపటి రోజున మీరు అప్పులు తీర్చివేస్తారు. ఇక కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు రేపు మీకు కనిపిస్తున్నాయి. ఇక రేపు కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు కనకదార స్తోత్ర పారాయణం చేస్తే మీకు రేపు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.